దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించారు. ఈ నూతన దినములో ఒక శ్రేష్టమైన వాగ్దానముతో మనలను దర్శించి మనతో మాట్లాడి మన జీవితాలకు నెమ్మదిని ఆశీర్వాదమును అనుగ్రహించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా ఉదయం లేవంగానే ఈ వాగ్దానం పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని, ప్రార్థన చేస్తున్నారని, కనిపెడుతూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను. ప్రతిదినము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుంటే ఖచ్చితంగా ఆ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చే దేవుడిగా ఆయన ఉంటాడు. కాబట్టి విశ్వాసముతో, నమ్మకముతో వాగ్దానాన్ని పొందుకోండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచు ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాగ్దానమును పొందుకుందాం. తలల వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించిన కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనమును చదువుకుందాం. నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఎవరెవరికంట? ఆ పైన మనం చదివితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అందరికీ, దేవుడికి గొప్పవారు, పేదవారు ఈ తారతమ్యాలు లేవు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడంట సమాధానము, శాంతిని ఇస్తారంట. ఎవరైతే ప్రయాసముతో భారము మోస్తున్నారో, ఎవరైతే కష్టాలలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, శ్రమల గుండా వెళుతున్నారో, వారందరూ కూడా దేవుని దగ్గరకు వస్తే దేవుడు విశ్రాంతినిస్తాడు. కాబట్టి ప్రభు దగ్గరకు మనం రావాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుని దగ్గరకు నీ కష్టాన్ని తీసుకుని వచ్చినప్పుడు, నీ సమస్యను దేవుని దగ్గర తీసుకుని వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. నిజమే. నీ సమస్యను మనుషుల దగ్గరకు తీసుకుని వెళ్ళడం కాదు, నీ స్నేహితుల దగ్గరకు తీసుకుని వెళ్ళడం కాదు, నీ బంధువుల దగ్గరకు తీసుకుని వెళ్ళడం కాదు. నీ సమస్యను, నీ కష్టాన్ని దేవుని దగ్గరకు తీసుకుని రా. నీవు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు శాంతిని అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారికి సహాయము చేశాడు. హన్న తన సమస్యను దేవుని దగ్గర తీసుకుని వచ్చింది. దేవుడు సహాయం చేశాడు, నెమ్మదిని అనుగ్రహించాడు. ఇంకా అనేక మంది బైబిల్ గ్రంథంలో, దావీదు దేవుని దగ్గరకు తన ప్రతి సమస్యను తీసుకుని వచ్చినప్పుడు దేవుడు దావీదు ప్రార్థనను ఆలకించాడు, సహాయం చేశాడు, విడుదలనిచ్చాడు, విమోచనిచ్చాడు, సమాధానం, శాంతిని దావీదుకు అనుగ్రహించాడు. వీరందరూ కూడా దేవుని దగ్గరకు వచ్చారు. ఈరోజు నీవు కూడా ఈ వాగ్దానం వింటున్నటువంటి నీవు ప్రభు దగ్గరకు వచ్చి నీ సమస్యను చెప్పుకుంటే నీకు శాంతిని ఇస్తాడు. కాబట్టి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుని దగ్గరకు రండి. ఆయన దగ్గరికి వస్తే గొప్ప సమాధానం, సంతోషము అనుగ్రహిస్తాడు. అటువంటి కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నాయన. మీ దగ్గరకు మేము వచ్చినప్పుడు శాంతిని, సమాధానమునిచ్చే దేవుడు, సహాయం చేసే దేవుడికి మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానం పొందుకుంటున్న ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ.